వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి సారె కార్యక్రమం. ఆషాఢ మాసంలో ఆడపడుచులు అందరూ ఐక్యతతో సారె సమర్పణ. ఎమ్మెల్యే పల్లె సింధురాజ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు. నల్లమడలో సత్యమ్మ తల్లికి కాయ కర్పూరాలు సమర్పించిన ఎమ్మెల్యే. చెట్లు మొక్కలు అడవులను కాపాడుకోవాలని విద్యార్థుల చేత నినాదాలు. అంశాన్ని 2 ఆసనాల ద్వారా చూపించి చేయించిన పర్యావరణవేత్త రాజయోగి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సానుకూలంగా ఆయా వర్గాలకు అవకాశం కల్పించినందుకు ఎంఆర్పీఎస్ నాయకులు సిపిఆర్ దాస్ ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు. అర్బన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీసీఆర్ దాస్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా తీర్పునిచ్చిందని, ఎస్సీలు చాలా ఆనందంగా ఉందని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు పట్టువదలక విక్రమార్కుడిలా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేశారు. ఈ పోరాటానికి ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఈ పోరాటానికి సహకారం అందించారని అన్నారు. 30 ఏళ్లుగా పోరాడడం వల్ల ఎస్సీ వర్గీకరణ జరిగిందని, ఇది ఎస్సీలకు చాలా ఆనందకరంగా కలిగిస్తుందని పీసీఆర్ దాస్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల వర్గీకరణ. సుప్రీంకోర్టులో ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పని తీర్పు ఇచ్చిన దానికి మేము సుప్రీంకోర్టుకు ప్రధానంగా ధర్మాసనానికి కృతజ్ఞతలు చేస్తూ, దీనికంతటికీ ప్రధానమైన కారణం మందకృష్ణ గారు. మందకృష్ణ గారి ఆదేశాలతో గత 30 సంవత్సరాలుగా అనితర సాధ్యమైన పోరాటం నిర్వహించి ఈ రోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన వ్యక్తి మందకృష్ణ మాది గారు. ఆయన ద్వారా కిషన్ రెడ్డి గారు అయితేనే, నరేంద్ర మోడీ గారు అయితేనే, మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, ఆయన అయితేనే, వెంకయ్య నాయుడు అయితేనే, వీళ్ళందరూ సహకారాలు ఉండబట్టే కృష్ణమాది గారి ఏ నిర్ణయం తీసుకున్నా జాతి ప్రయోజనాల దృష్ట్యా, జాతి ప్రయోజనాలు దాంట్లో ఇమిడి ఉంటాయి. ఆ జాతి ప్రయోజనాలు ఉంటేనే ఆయన ముందుకెళ్తారు, లేకపోతే వెళ్లే వ్యక్తి కాదు. ఆ విధంగానే వ్యూహ రచన చేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన నరేంద్ర మోడీ గారిని, వెంకయ్య నాయుడు గారిని, అమిత్ షా గారిని, అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని మరి ప్రతి ఒక్కరికి తన వ్యూహంలో భాగం చేసి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఈ రోజు మందకృష్ణ గారు సాధించారు. ఆయనకి యావత్ జాతి జీవితాంతం రుణపడి ఉంటాము. కృష్ణమాది గారి ఆదేశాల ద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ అయిన తర్వాత 96 నుంచి 97 వరకు, మరి అదేవిధంగా 2000 నుంచి 2004 వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు 25,472 ఉద్యోగాలు వచ్చాయి. అప్పుడే ఈ టీచర్స్ కి అది ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణలో ఎంత బలం ఉందో మనం అర్థం చేసుకోవాలి. షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన 15% రిజర్వేషన్ ని మీరు ఆయా కులాలకు సామాజ ప్రకారం రిజర్వేషన్ పంచండి అని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. ఏమిటా డిమాండ్ అంటే 15% రిజర్వేషన్ ఇచ్చిందని ఎస్సీలు అంటే గానీ మాలమాదిగలే మాత్రమే, అదేవిధంగా అర్జన్లు అంటే మాలమాదిగలని అనుకుంటారు. అట్లా కాకుండా ఎస్సీలో ఉండే మరి 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లోన 15% రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఈ 15% రిజర్వేషన్ ని మాదిగా దాని ఉపకులాలు 18 ఉన్నాయి, 7% ఇవ్వాలని, మాలా దాని ఉపకులాలు 25 కులాలు ఉన్నాయి, వాళ్ళకి 6% ఇవ్వాలని, రెల్లి దాని ఉపకులాలు 9 ఉన్నాయి, వాళ్ళకు 1% ఇవ్వాలని, ఆదిఆంధ్ర మాదిగా, ఆదిఆంధ్ర మాల, అదేవిధంగా మస్తు చమార్ కులాలకు సంబంధించిన 4 కులాలు ఉన్నాయి, వాళ్ళకు 1% ఇవ్వాలని, ఈ విధంగా 15% రిజర్వేషన్ ని మాకు ఇవ్వాలని చెప్పని మాత్రమే మందకృష్ణ గారు డిమాండ్ చేశారు. దాంట్లో ఆయన విజయం సాధించారు. మేము దీంట్లో ఒకరు ఓటమి ఒకరు గెలుపని మేము ఎప్పుడు అనుకోవడం లేదు. ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చిన 15% రిజర్వేషన్ ని అన్ని కులాలు సమానంగా పంచి సమానంగా తినే విధంగా చేయాలని చెప్పని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. దాన్ని మందకృష్ణ గారు అమలు చేశారు. ఈ రోజు విజయం సాధించారు. దీంట్లో భాగంగా మొట్టమొదటిగా మేము మందకృష్ణ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధురాజ్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా నల్లమడలో సత్యమ్మ తల్లికి కాయ కర్పూరాలు సమర్పించి పూలమాలతో అలంకరించారు.
పల్లె సింధూరారెడ్డి నిండు నూరేళ్లు కుటుంబ సభ్యులతో జీవించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేక్ అడ్డం కూర్చున్నావు. గౌరంగా సేనా పూసేస్తారు సేన మగాన కాదు సేన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యావరణ పరిరక్షణలో మేము సైతం పరిరక్షణకై చిక్కో ఉద్యమం చేస్తాం ప్రమాణం చేసిన సాయి గీత స్కూల్ విద్యార్థులు నగరంలోని సాయి గీత పాఠశాలలో అమ్మ కోసం మొక్క అన్న కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి పుష్కలంగా జీవించాలంటే చెట్లు, మొక్కలు, అడవులను కాపాడుకోవాలని విద్యార్థుల చేత నినాదాలు చేయించారు. విద్యార్థులు వేద సంపత్తిని ఎలా పెంచుకోవాలి అన్న ప్రధాన అంశాన్ని 2 ఆసనాల ద్వారా చూపించి చేయించిన పర్యావరణవేత్త రాజయోగి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దినాన్ని పురస్కరించుకొని మొక్కలు విరివిగా నాటాలని విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సాయి గీత, హెడ్ మాస్టర్ ఉదయ్ భాస్కర్ తదితరులు అధ్యాపక బృందం పాల్గొన్నారు. చెట్లు నరికేయడం కానీ దానిని మళ్ళీ ఇప్పుడు సార్ చెప్పారు ఒక్కొక్కరు బర్త్డే రోజు ఇంపార్టెంట్ డేస్ లో ఏదైనా తను చెట్టు పెట్టాలని. ఇప్పుడు అమ్మ మీద ప్రేమ పొద్దున్న మనం ఏం చేస్తామంటే అమ్మ మీద ప్రేమ ఎలా చూపిస్తాం చెప్పండి. అమ్మ బర్త్డే అయితే నైట్ 12 గంటల కాడ కేక్ తెచ్చుకోవాలి. Giving this opportunity to say. So, sir told about forest first. For food, oxygen, O for oxygen, R for rain, E for ecosystem, S for soil conservation, T for temperature balance. చెట్లు లేకపోతే అసలు మనకి జీవితమే లేదు. చెట్టు అనేది మనకు అమ్మతో సమానం. అమ్మ కూడా మనకు అన్నము. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీపీపీలో కాంట్రాక్టు లేబర్ గా పనిచేస్తున్న ముద్దునూరుకి చెందిన కాదర్ బాషా అనే వ్యక్తి యష్ ప్లాంట్ చేసి నంబర్ 4లో పనిచేస్తుండగా సమయంలో భారీ క్రేన్ లోడింగ్ చేసి రివర్స్ వస్తుండగా డ్రైవర్ అబ్రహం వెనుక భాగం టైర్లు ఎక్కడం వలన ముక్కులో, నోట్లో, చెవిలో రక్తం వచ్చిందని అన్నారు. సాటి ఉద్యోగస్తులంతా కలిసి దగ్గరలో ఉన్న ప్రాజెక్టు ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్ పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే మరణించినట్లు సమాచారం తెలిపారు.
ఆలూరు నియోజకవర్గంలో ప్రతినిధి శ్రీరంగంలోని ఆస్పరి మండలం పరిధిలో బిల్లెకల్లు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టమాటో మార్కెట్ వేలం విషయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు కర్రలతో రాళ్ల వర్షాలు కురిపించారు. దాడుల్లో సీఐ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఏం చేస్తున్నారు? నమ్మ ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? వాళ్ళైతే పోయి ఎత్తపడంటారు కానీ ఉన్నాయి. ఏమన్నా ఏమంటారా చూసి దూరం రావలే ఇటు వరకు. ఇందులో రాయన పడి తీస్తాను. వైరల్ ఏంటి చేస్తారు? నానే వైరల్ చేస్తాను. ఎవరైనా అర్థం పదమే కాదు బయట పారాడతాను. నీ అమ్మ దారిని తీసుకుంటే ఇప్పుడు కట్టిన చూస్తాను. భయమే లేదా తీసుకుంటారు మనుషులు కాదు. ఆంగ్లీలో బలపడతారు. కొత్త పని లేదు ఉండొచ్చు. నీకు పని ఆడిచేవి అమ్మ కప్పులతో రాళ్ళు ఇచ్చేస్తున్నారు. చెప్పరా ఏ ఉండలే కొద్దిగా ఉండవు ఇక్కడ అందరూ రాళ్ళు దుడ్డి లేకాల్లో మార్కెట్ మంచి కోరుకో మూతికి పడా ఏమో వస్తానులే. పడిసాడా మంచి కిందికి పడినా అడుగురా బాయ్ అక్కడ మంచి పడిపోయి ఇక్కడ గాడ అక్కడే వాళ్ళే రాలేదు చింతమణంలో. బాపట్ల జిల్లా కాల్రపాలెం మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉప్పిరెట్ల వారి అంకమ్మ తల్లి ఆడపడుచులు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లికి సారె మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ దేవత ఊర్లమ్మ తల్లికి సారె కార్యక్రమం నిర్వహించి ఊరేగింపులో అంగరంగ వైభవంగా బయలుదేరి అంకమ్మ తల్లి దేవస్థానంకు చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆ వంశ ఆడపడుచులు అందరూ ఎంతో ఐక్యతతో ఆషాఢ మాసంలో సారె కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కమిటీ నిర్వహణ పెద్దలు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వహణ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కొన్ని తరుగు లేవు, తరుగు పోయి పన్నాడు పన్నాడు. కొన్ని తరుగు లేవు, తరుగు పోయి పన్నాడు బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి సారె కార్యక్రమం. ఆషాఢ మాసంలో ఆడపడుచులు అందరూ ఐక్యతతో సారె సమర్పణ. ఎమ్మెల్యే పల్లె సింధురాజ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు. నల్లమడలో సత్యమ్మ తల్లికి కాయ కర్పూరాలు సమర్పించిన ఎమ్మెల్యే. చెట్లు మొక్కలు అడవులను కాపాడుకోవాలని విద్యార్థుల చేత నినాదాలు. అంశాన్ని 2 ఆసనాల ద్వారా చూపించి చేయించిన పర్యావరణవేత్త రాజయోగి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.